హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు పాలకూరలో శనగపిండి వేసి కర్రీ చేశానండి. చాలా బాగుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు కూర కన్నా ఇది చాలా టేస్టీగా ఉంది. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు. శనగపిండి ఒక్కటే ఉంటుంది ఎక్స్ట్రా. చాలా బాగుంది. దీని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం పాలకూరని శుభ్రంగా కడిగి నేను సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. మీకు పాలకూర మనం ఎంత తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి. దీన్ని సన్నని మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారాలి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోండి నచ్చితే. నేను వేయలేదు. వేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి పొడి కూడా వేసుకుని కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మీకు గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఉడికించుకుని గ్రేవీలాగా దించేసుకోవచ్చు. నేను కాస్త ఫ్రైలాగా దగ్గరగా చేశాను. చాలా బాగుందండి. అన్నంలోకి అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.